నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. రిమ్స్ నుండి ర్యాలీని ప్రారంభించిన డైరెక్టర్ జయసింగ్ రాథోడ్. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్న మెడికోలు, వైద్యులు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గాను విస్తృత అవగాహన. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. విజయవంతం చేసే దిశగా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం రిమ్స్ ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ప్రారంభించారు. మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, వైద్యులు ర్యాలీలో పాల్గొనగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. చిన్నారులకు రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వారు ఆరోగ్యకరంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరిగా అందించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రి నుండి ర్యాలీని ప్రారంభించారు. తల్లిపాల ప్రాధాన్యతను తెలియజెప్పేలా ప్లాకార్డులను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ తిరిగి రిమ్స్కు చేరుకుంది. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలను అందించడంతో పాటు తల్లిపాలను ప్రతినిత్యం అందించాలని, తద్వారా ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు గాను వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా దీంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ర్యాలీ ఒకటి, అదేవిధంగా క్విజ్ పోటీలు, అదేవిధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషను ప్లస్ రోల్ ప్లే, రకరకాల ఈ వీక్ మొత్తం యాక్టివిటీస్ చేయాలని మాకు గైడ్లైన్స్ ఉంది. సో ఇది తల్లిపాల వారోత్సవం అనేది 1990 నుండి స్టార్ట్ అయింది. ఇది WHO ప్లస్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ఈ వీక్ మొత్తం ఏదో ఒక యాక్టివిటీ జరుగుతున్నాం. దీంతో యూస్ఫుల్ ఏంటంటే ఎప్పుడైతే బిడ్డ పుట్టాడు ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో తల్లిపాలు తాపియాలి, మురుపాలు. సో దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రాదు, అస్తమా రాదు, గ్యాస్ట్రైటిస్ రాదు. అదేవిధంగా తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ రాదు, ఓవరియన్ క్యాన్సర్ రాదు. ప్లస్ పిల్లలు ఒబేసిటీ గారు, ఇటువంటి కొన్ని మనకు లాభాలు ఉన్నాయి. కనుక మనము ప్రజలను ఎడ్యుకేట్ చేసేది అంటే నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ సెక్షన్ కావచ్చు, బిడ్డ పుట్టగా ఇమీడియట్ 1 అవర్లో మురుపాలు పట్టాలి. మురుపాలు పట్టడం ఇవన్నీ లాభాలు ఉన్నాయి. కనుక ఈరోజు అదే సారంగా రిమ్స్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, నర్సింగ్ అందరూ కలిసి ర్యాలీ జరుగుతుంది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల విజయవంతానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై శనివారం కౌన్సిల్ సభ్యులు అధికారులతో సమీక్ష జరిపారు. స్వచ్ఛదనం పచ్చదనంకు సంబంధించిన అంశాలపై విస్తృత సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా పూర్తి కార్యాచరణ సిద్ధం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ వివరాలపై సమీక్షించారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న అవగాహన కార్యక్రమాలు, ఇతరత్ర అంశాలపై కౌన్సిల్ సభ్యులతో కలిసి విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ కార్యక్రమాల సరళిని వివరించారు. సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటేషన్, పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగానే కళాశాలలు, పాఠశాలల్లో పోటీలు, అన్ని వార్డుల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజలలో అవేర్నెస్ కల్పించడం, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సోర్సెస్
లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ద్వారా కానీ స్పీచ్ కాంపిటీషన్స్ ద్వారా కానీ వాళ్ళకు అవగాహన కల్పించడం, అదే కాకుండా ఈ స్ట్రీట్ డాగ్స్ అవేర్నెస్ మీద కూడా మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని పాంప్లెట్స్ ఐఈసీ యాక్టివిటీస్ కింద వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా వాల్ పెయింటింగ్స్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ లో చేయబోతున్నాము. అయితే ఈ డే వైజ్ లో షెడ్యూల్ ఇచ్చారు. 5th నాడు ఏదైతే వార్డ్ లెవెల్ టీమ్ ఉన్నారో, వార్డ్ స్పెషల్ ఆఫీసర్, వార్డ్ ఆఫీసర్, ఆర్పీ, వార్డ్ కౌన్సిలర్, ఆశా వర్కర్ అండ్ అంగన్వాడీస్ వీళ్ళందరూ మార్నింగ్ 8 నుంచి 12 వరకు వాళ్ళు వార్డులో వర్క్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ఒక సమావేశము, వార్డ్ లెవెల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఒక ర్యాలీ కండక్ట్ చేస్తారు. ఎస్హెచ్జి మెంబర్స్ ద్వారా కానీ యూత్ కమిటీస్, వార్డ్ కమిటీస్ ఏదైతే గతంలో ఫామ్ చేశారో వాళ్ళ ద్వారా ఒక ర్యాలీ కండక్ట్ అవుతుంది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు గాను చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇందులో భాగంగానే పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు ఖాళీ ప్రాంతాల్లో మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సూచించారు. పట్టణంలోని జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం జైల్ అదాలత్ను ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ అదాలత్లో భాగంగా 4 ఖైదీలకు సంబంధించి 4 కేసులను పరిష్కరించారు. ఖైదీలకు సత్వర న్యాయ సాయం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న జైల్ అదాలత్ ఖైదీలకు ఎంతగానో దోహదపడుతుందని న్యాయమూర్తి దుర్గారాణి తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారం, అరుగుల అశోక్, ఉమేష్ రావు డోలే, జైల్ పర్యవేక్షణాధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కిడ్జీ ప్లే స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ముందస్తు వేడుకలను ఘనంగా జరిపారు. చిన్నారులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు సైతం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకొని పట్టణంలోని కిడ్స్ ప్లే స్కూల్లో ముందస్తు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలకు వచ్చిన చిన్నారులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి చేతులకు బ్యాండ్లు తొడిగారు. అదేవిధంగా పాఠశాలలో ఎల్లో థీమ్ డే నిర్వహించడంతో చిన్నారులంతా ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకొని సందడి చేశారు. తోటి స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులు సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులకు స్నేహం విలువ తెలియజెప్పేలా ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరిపినట్లు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్లే స్కూల్లో అన్ని రకాల యాక్టివిటీస్ని నిర్వహించడం జరుగుతోందని, అందులో చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర కేంద్రం వార్షికోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. నిత్య జీవితంలో ధ్యానం ప్రాధాన్యతను కార్యక్రమ అతిథులు తమ ప్రసంగాల ద్వారా వివరించారు. నిత్య జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకుంటే అనేక ఫలితాలున్నాయని
తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీ పరమహంస సద్గురు పులాజీబాబా ధ్యాన మందిర కేంద్రం 27వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పులాజీబాబా చిత్రపటానికి హారతులు అందజేశారు. అనంతరం ధ్యానం విశిష్టతపై వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పులాజీబాబా తనయుడు ఇంగ్లీ కేశవ్, ఎంపీడీఓ శేఖర్, ధ్యాన కమిటీ అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు అశోక్, పద్మాకర్ రెడ్డి, రామ్రెడ్డి, సునీతారెడ్డి, మోతి శ్రీనివాస్, సాగర్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. करा एक चित्र आवडी अनंत आळवा आईचं बैसोनी करा एक चित्र आवडी अनंत आळवावा आईच बसून आपल्या या पर्यंत ईश्वराचं नामचिंतन. మనం ఇప్పుడు బాబా గారు ఇప్పుడు లేరని అనద్దు, కానీ పంచతత్వం ఇప్పుడు చెప్పినట్టు అక్క పంచతత్వంలో బాబాలో వీలున్నాయి. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయని, వృద్ధులు సైతం ధ్యానం చేస్తూ ప్రశాంత జీవనం గడపడాన్ని తాను చూసినట్లు తెలిపారు. కమిటీ సభ్యుల కోరిక మేరకు ప్రహారీ గోడతో పాటు బోర్ వేయించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో షెడ్ నిర్మాణానికి సైతం తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని పేర్కొన్నారు. ధ్యానం గురించి చెప్తుంటారు చాలా మంది. నిజంగా మాకు కూడా ధ్యాన మందిరం పోవాలా, ధ్యానం చేయాలనేది మాకు కూడా చాలా ఉంటుంది. కానీ మాకున్న రోజు బిజీ కార్యక్రమం వల్ల మేము పోలేకపోతూ బాధపడుతున్నాం. ఇక్కడ వచ్చినాక మాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఈ ధ్యాన మందిరంలో మరి ఇది బీమార్ రకాలు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, థైరాయిడ్లు చెప్తే 100 రకరకాల బీమార్లు వస్తున్నాయి. మరి ఇటువంటివి తట్టుకోవాలంటే ధ్యానమే మార్గం. ధ్యానం చేస్తే బీమార్లు దూరం అవుతాయి. భీంపూర్ మండలం గుబిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం వారికి సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో డెస్క్ బ్యాగులు అందించారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వారికి డెస్క్ బ్యాగులు అందించిన ట్రస్ట్ ప్రతినిధులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని గుబిడిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఉష్కం తిరుపతి అన్నారు. భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో డెస్క్ బ్యాగులు అందజేశారు. కింద కూర్చుని ఇబ్బందులు పడే విద్యార్థులకు డెస్క్ సౌకర్యం కలిగిన బ్యాగులు ఇవ్వడం పట్ల కార్యక్రమ అతిథులు అభినందనలు తెలియజేశారు. సంస్థ ప్రతినిధి న్యాయవాది కె విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శి అభయ్ పటేల్, సభ్యులు సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం తిరుపతి మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వారికి అవసరమైన వస్తువులు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తర్వాత గ్రామస్తుల తరఫున వారికి విశ్వనాథ్ సార్ గారికి, అదేవిధంగా వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గోడం గణేష్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కొమరం భీం కాలనీ నుండి భారీ ర్యాలీతో పాటు స్థానిక టీఎన్జీఓస్ భవన్లో సభ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. తొమ్మిదవ తారీఖున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్ సెంట్రల్ గార్డెన్ లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి కొమరం భీం కాలనీ, మావాల మండలం కొమరం భీం కాలనీ నుండి ర్యాలీగా టీఎన్జీఓస్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అక్కడ టీఎన్జీఓస్ లో సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా
పటేల్స్, రాయ్ సెంటర్ సార్మేడీలు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లక్షలాది ప్రజల గొంతుకగా కామ్రేడ్ సున్నం రాజయ్య నిలిచారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే టీఏజీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ సున్నం రాజయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నం రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి, కార్యదర్శి లంకా రాఘవులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ, సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్, నాయకులు సుజాత, పోచక్క, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచి ప్రజా గొంతుకగా కార్మిక గిరిజన ప్రజా సమస్యలపై గలం వినిపించారని ఈ సందర్భంగా పూసం సచిన్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా అక్కడ రాజయ్య వెళ్లి సంఘీభావం తెలిపి అసెంబ్లీలో వారి సమస్యలు మాట్లాడేవారని కొనియాడారు. కమ్యూనిస్టు విలువలతో బ్రతికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శ నాయకుడిగా నిలిచారని, ఉమ్మడి జిల్లా ఆదివాసీల సమస్యలపై ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రత్యక్ష పోరాటాలకు హాజరయ్యేవారని గుర్తు చేశారు. నివాళి అర్పించడం అనేది జరిగింది. సున్నం రాజయ్య గారు అనేక ప్రజా పోరాటాలకు, అట్లాగే గిరిజనుల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాన్ని నిర్వహించిన వ్యక్తి. కడవరకు కూడా కమ్యూనిస్టు విలువలు కలిగి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా, ఆదర్శవంతమైన ప్రజా నాయకునిగా ఎదిగిన వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. అనేక కార్మిక వర్గ పోరాటాలకు, అట్లాగే గిరిజన పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. అట్లాగే ఆయన ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో గలమెత్తి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. అట్లాగే ఈరోజు అసెంబ్లీలో సమావేశాలలో మనం చూస్తున్నాం, రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళని తిట్టుకున్నాడు, వీళ్ళని తిట్టుకున్నాడు, దానికే సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ సున్నం రాజయ్య గారు ఆయనకిచ్చిన సమయాన్ని ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా గలమెత్తి వాటి సమస్యల పరిష్కారం కోసం నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని తలమడుగు డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. మండలంలోని సకినాపూర్ గ్రామంలో శనివారం పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతపై ఈ సందర్భంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో భాగంగా గ్రామస్తులకు పలు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామస్తుల భాగస్వామ్యంతోనే గ్రామాల పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. వర్షాకాలంలో ఇండ్ల చుట్టూ చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు ప్రతి నిరుపేదలకు అందేలా కృషి చేస్తామని, పేద ప్రజలకు అండగా నిలుస్తామని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలకు ఐఎన్టీయూసీ కార్యవర్గంలో చోటు కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. కమిటీ ఆదేశానుసారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా బొంగురాల మల్లయ్య, సిరిశెల్మ వాస్తవులు, అదేవిధంగా కాంక్షి మండల అధ్యక్షునిగా కేమ హనుమన్లు, ఒడ్డాడి గ్రామము, అదేవిధంగా సోదరుడు మిత్రుడు మరి అఖిల్, తాను ఆదిలాబాద్ కొనగంటి అఖిల్ ఆదిలాబాద్ కోరిపెట్టిన అతను ఐఎన్టీసీ యూత్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. రిమ్స్ నుండి ర్యాలీని ప్రారంభించిన డైరెక్టర్ జయసింగ్ రాథోడ్. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్న మెడికోలు, వైద్యులు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గాను విస్తృత అవగాహన. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్.
విజయవంతం చేసే దిశగా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.